అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో మనం ఈరోజు 7th క్లాస్లో ఫిఫ్త్ చాప్టర్లో ఆల్రెడీ ఎక్సర్సైజ్ 3లో 7 సమ్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా, 7 సమ్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. సో 8th సమ్ నుంచి రిమైనింగ్ సమ్స్ అనేవి చూద్దాం. ఓకే, సో 8th వన్ చూడండి. In the figure angle ABD is equal to 3 into angle DAB. అంటే యాంగిల్ ABD అనే యాంగిల్ అనేది యాంగిల్ DAB కన్నా కూడా ఇది 3 టైమ్స్ అయితే రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, అండ్ యాంగిల్ BDC is equal to 96 degrees. యాంగిల్ BDC ఇక్కడ యాంగిల్ చూడండి, D దగ్గర యాంగిల్ వచ్చేసి 96 degrees ఉంది. అయితే యాంగిల్ ABDని ఫైండ్ అవుట్ చేయాలి. ABD అంటే B దగ్గర యాంగిల్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఈ ఫిగర్ చూడండి, మనకి D దగ్గర యాంగిల్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ D దగ్గర యాంగిల్ ఉంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ డ్రా చేస్తే ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి? 180 degrees ఉండాలి. ఓకేనా, ఇది స్ట్రైట్ లైన్ కదా. సో లైన్ మీద ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది. ఈ 180 degreesలో వన్ సైడ్ యాంగిల్ ఇచ్చారంటే సెకండ్ సైడ్ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో అది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుంటే గివెన్ యాంగిల్ ABD ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ DAB. ఇంకా ఏమిచ్చారు? యాంగిల్ BDC ఈజ్ ఈక్వల్ టు 96 degrees. ఓకే, సో ఇప్పుడు ఏం రాసుకుంటామంటే ఫ్రమ్ ఫిగర్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? యాంగిల్ BDC ప్లస్ యాంగిల్ BDA ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా, సో ఈ డయాగ్రామ్ నుంచి ఈ సైడ్ యాంగిల్ అండ్ ఈ సైడ్ యాంగిల్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. రెండింటికి కలిపితే 180 degrees వస్తుంది. సో దీంట్లో మనకి యాంగిల్ BDC యాంగిల్ తెలుసు, ఎంత అంటే 96 degrees ప్లస్ యాంగిల్ BDA ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో దీని నుంచి యాంగిల్ BDA ఈజ్ ఈక్వల్ టు ఎంత? 96 అవుట్ సైడ్ వెళ్తే 180 degrees మైనస్ 96 degrees. 180లోంచి 96ని రిమూవ్ చేస్తే యాంగిల్ BDA ఈజ్ ఈక్వల్ టు 84 degrees. ఓకే, సో దీని నుంచి మనకి ఏమొచ్చింది? ఇక్కడ 84 degrees అనే యాంగిల్ అనేది వచ్చింది. ఓకేనా, సో మనం ఏం ఫైండ్ చేయాలి? యాంగిల్ ABD అనే యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో చూడండి, మనకి టోటల్ ట్రయాంగిల్ మొత్తం ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది. సో దాని నుంచి యాంగిల్ ABD ప్లస్ యాంగిల్ BDA ప్లస్ యాంగిల్ DAB మొత్తం ఎంత? 180 degrees. ఓకే, సో యాంగిల్ చూడండి, యాంగిల్ ABD అంటే ఆల్రెడీ మనకి DABలో ఇచ్చారు. సో ఈ 2 అనేది మనకి DABలో కన్వర్ట్ అవుతుంది. దీని వాల్యూ ఎంతో మనకి తెలుసు. సో చూడండి, దీని నుంచి 3 ఇంటూ యాంగిల్ DAB, యాంగిల్ ABD ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ DAB ప్లస్ యాంగిల్ BDA అంటే మనకి ఏమొచ్చింది? 84 degrees వచ్చింది. ప్లస్ యాంగిల్ DAB ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, సో ఇక్కడ 3 ఇంటూ యాంగిల్ DAB ప్లస్ 1, 3 ప్లస్ 1 ఎంత? 4 యాంగిల్ DAB. ఈ 84ని అవుట్ సైడ్ పంపిస్తే 180 degrees మైనస్ 84 degrees. ఓకే, సో 4 ఇంటూ యాంగిల్ DAB ఈజ్ ఈక్వల్ టు 180లో నుంచి 84ని రిమూవ్ చేసేస్తే 96 degrees. ఇక్కడ 4 మల్టిప్లై చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో యాంగిల్ DAB ఈజ్ ఈక్వల్ టు 96 degrees బై 4. 4 1s are 4, 4 2s are 8, ఇంకా ఇక్కడ 1 ఉంటుంది, 1 6 16, 4 4s are 16. సో 24 degrees. యాంగిల్ DAB ఎంత వచ్చింది మనకి? 24 degrees వచ్చింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యాంగిల్ ADB కదా. సో యాంగిల్ ADB ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ DAB. ఓకే, 3 ఇంటూ యాంగిల్ DAB అంటే ఎంత వచ్చింది? 24 degrees వచ్చింది. సో ఇంటూ 24 degrees. 3 ఇంటూ 24 degrees. 3 4s are 12, 3 2s are 6 plus 1 7, 72 degrees. Angle ADB is equal to 72 degrees. So this is the answer. Okay, next 9th sum.
సో 9th వన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ PQR యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ Q అండ్ 2 ఇంటూ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ Q. క్యాలిక్యులేట్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ PQR. ఓకేనా? సో దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకేమి ఇచ్చారంటే ట్రయాంగిల్ PQR. సో డ్రా చేసుకుంటే ట్రయాంగిల్ PQR. ఓకే, సో దీంట్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఫస్ట్ గివెన్ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ Q, ఇంకా 2 ఇంటూ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ Q. ఓకే, సో 2 టైమ్స్ ఆఫ్ Q తీసుకుంటే అది Pకి ఈక్వల్ అవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ R తీసుకుంటే 3 టైమ్స్ ఆఫ్ Qకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇచ్చిన దాని మీనింగ్ అది. సో ఫస్ట్ దీని నుంచి మన యాంగిల్స్ అనేవి అంటే యాంగిల్ P ఎంత, ఇక్కడ సపరేట్ యాంగిల్స్ 3 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. PQR యాంగిల్ P, యాంగిల్ Q, యాంగిల్ R ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 2 ఇంటూ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ Q. ఫస్ట్ ఈ మొత్తాన్ని ఏదో ఒక దాంట్లోకి మార్చుకోవాలి. మొత్తాన్ని మనం Qలో కనుక మార్చుకుంటే దీని నుంచి చూడండి యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకు Q కావాలి. సో 3ని ఇటు సైడ్ తీసుకొస్తే 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. సో 2/3 ఇంటూ యాంగిల్ R. ఓకే, సో సమ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత అవుతుంది, 180 degrees ఉంటుంది. సో అది రాస్తే వి నో దట్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, అంటే యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ P అంటే గివెన్ ఇన్ఫర్మేషన్ నుంచి 2 ఇంటూ యాంగిల్ Q ప్లస్ Q అంటే Qగానే రాసుకోండి, ప్లస్ R అంటే దీని నుంచే చూడండి యాంగిల్ R అంటే ఎలా రాసుకోవచ్చు. సో 2 ఇంటూ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ Q. సో దీని నుంచి మనకి యాంగిల్ R రావాలంటే 2ని అవుట్ సైడ్ పంపిస్తే 3/2 ఇంటూ యాంగిల్ Q. ఓకే, సో ఇది కూడా Q ఫార్మేట్లో వచ్చింది కాబట్టి 3/2 ఇంటూ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 180 degrees. నౌ 2 + 1 3 ఇంటూ యాంగిల్ Q ప్లస్ 3/2 ఇంటూ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ రెండింటికి ఎల్సిఎం చేయండి. ఇక్కడ ఏది లేకపోతే 1 ఉన్నట్టు, 1 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది. సో 2 3s are 6 ఇంటూ యాంగిల్ Q ప్లస్ 3 ఇంటూ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 6 + 3 9 ఇంటూ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది కదా, అవుట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది అంటే 2 ఇంటూ 180 degrees. ఓకే, సో మనకి యాంగిల్ Q ఒక్కటే కావాలి, 9 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో 2 ఇంటూ 180 degrees బై 9, 9 1s are అండ్ 9 2s are 0. చూడండి 2 2s are 4 0 40 degrees. యాంగిల్ Q ఎంత వచ్చింది ఇప్పుడు 40 degrees వచ్చింది. సో మనకి యాంగిల్ P అంటే ఏమి ఇచ్చారు, 2 ఇంటూ యాంగిల్ Q అని ఇచ్చారు. సో 2 ఇంటూ యాంగిల్ Q అంటే 40 కాబట్టి 40 degrees. 2 4s are 8, సో 80 degrees. యాంగిల్ P ఎంత 80 degrees. ఓకే, నెక్స్ట్ యాంగిల్ R. సో యాంగిల్ R అంటే 3/2 ఇంటూ యాంగిల్ Q కదా, మనం ఇందాక రాసుకున్నాం కదా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3/2 ఇంటూ 40 degrees. సో 2 1s are 2, 2 2s are 4 0, 3 2s are ఎంత 6 0 60 degrees. యాంగిల్ R ఈజ్ 60 degrees. ఓకేనా, సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ 10th సమ్ చూడండి. ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:4:5 ఫైండ్ ది యాంగిల్స్. సేమ్ ఇదే సమ్ ఇక్కడ చేసాం మనం. 6th సమ్. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3 ఇచ్చారు అక్కడ, ఇక్కడ 1:4:5 ఇచ్చారు. సో ఫైండ్ ది యాంగిల్స్. యాంగిల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ 2 sums ఆర్ ఈక్వల్. ఒకసారి చెప్తాను చూడండి. సో 10th వన్. ఓకే, మనకి ఇచ్చిన యాంగిల్స్ ఏమేమి ఇచ్చారు. ఫస్ట్ యాంగిల్ ఇచ్చిన యాంగిల్స్ చూడండి, రేషియో ఆఫ్ ది యాంగిల్స్. యాంగిల్స్ రేషియో 1:4:5. ఫస్ట్ ఏం చేస్తాం, ఈ రేషియోని ఎడిషన్ చేసుకుంటాం. సో సమ్ ఆఫ్ ద రేషియో 1 + 4 + 5, 1 + 4 5, 5 + 5 10. ఓకే, నెక్స్ట్
మనకేం తెలుసు, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ సమ్ ఎంత 180 degrees. సో ఈ ఇన్ఫర్మేషన్ నుంచి ఇప్పుడు మనం యాంగిల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ యాంగిల్. సో ఫస్ట్ యాంగిల్ అంటే ఏం చేస్తాం, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ అనమాట. ఇలా 1 2 3. సో ఫస్ట్ యాంగిల్ ఏంటి 1 కదా. సో 1 బై టోటల్ ఎంత అంతేస్తాం 10 ఇంటూ సమ్ ఎంత 180 degrees. ఓకే. సో ఇక్కడ 0 క్యాన్సిల్. 118s are 18. సో 18 degrees ఫస్ట్ యాంగిల్. ఓకే. అలాగే సెకండ్ యాంగిల్ చూడండి. సెకండ్ యాంగిల్ ఎంత ఉంది మనకి, సెకండ్ రేషియో 4 కదా. సో 4/10 ఇంటూ 180 degrees. 0 క్యాన్సిల్. 18 4s are 52 degrees. ఓకే. నెక్స్ట్ థర్డ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, థర్డ్ ఎంత ఇచ్చారు 5 ఇచ్చారు. 5 బై టోటల్ 10 ఇంటూ 180 degrees. సో 0 క్యాన్సిల్. 18 5s are 90 degrees. Okay. So the angles are 18 degrees, 52 degrees and 90 degrees. 90 degrees వచ్చింది కాబట్టి ఇది ఏ యాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే. సో దిస్ ఈజ్ ద 10th sum. నెక్స్ట్ 11th చూడండి. The acute angles of a right angle triangle are in the ratio 2:3. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది. ఓకే. సో ఒక యాంగిల్ 90 degrees, మిగిలిన 2 యాంగిల్స్ కూడా ఏంటి 90 కంటే తక్కువ ఉండాలి కదా, ఎందుకంటే సమ్ చేసినప్పుడు అది 180కి ఈక్వల్ అవ్వాలి. ఓకే. సో అన్ యాంగిల్ 90 ఉందంటే మిగతా 2 యాంగిల్స్ ఎక్యూట్ యాంగిల్స్ ఉన్నాయంట. వాటి రేషియో 2:3 రేషియోలో ఉంటే ఆ యాంగిల్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని రాద్దాం చూడండి. సో 11th sum. Given triangle is right angle. Okay. So given triangle is right angle. Right angle triangle. Right angle triangle kabatti. So the angle is 90 degrees. So okay, angle 90 degrees. Okay. ఇంకా మిగిలిన 2 యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇది ఫస్ట్ యాంగిల్ అనుకోండి. ఫస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే. సో సెకండ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు మనకి రేషియో 2:3 రేషియో అన్నారు కదా. సో ఈ 2 సెకండ్ యాంగిల్ అండ్ ఈ 3 వచ్చేసి థర్డ్ యాంగిల్ అనుకోండి. సో సెకండ్ యాంగిల్ వచ్చేసి 2x. సో థర్డ్ యాంగిల్ వచ్చేసి 3x. ఓకే. సో ఈ రెండు ఎక్యూట్ యాంగిల్స్ అంటే ఈ రెండింటి సమ్ ఎంత అవ్వాలి, 90 degreesకి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా. సో ఎక్యూట్ యాంగిల్స్ ఇది ఒక్కటి 90 ఉంది. సో ఈ రెండు కలిపితే 90 degreesకి ఈక్వల్ అవుతుంది. ఓకే. సో 2x + 3x ఈజ్ ఈక్వల్ టు 90 degrees. 2 + 3 5x ఈజ్ ఈక్వల్ టు 90 degrees. x ఈజ్ ఈక్వల్ టు 5 మల్టిప్లై చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో బై 5. 5 1s are 5, క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది 4 ఉంటుంది. 5 8s are 40. 18 degrees x. సో ఇప్పుడు సెకండ్ యాంగిల్ చూడండి. సెకండ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x అంటే 18 degrees. 18 2s are 36 degrees. ఓకే. సో అలాగే థర్డ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 18 degrees. సో 18 3s are 54 degrees. ఓకేనా. సో రైట్ యాంగిల్లో ఒక యాంగిల్ 90, సెకండ్ యాంగిల్ 36 అండ్ థర్డ్ యాంగిల్ వచ్చేసి 54 degrees. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 12th sum. సో 12th sum చూడండి. ఇన్ ద ఫిగర్ ట్రయాంగిల్ PQR. ఓకే. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ట్రయాంగిల్ PQR అనే ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఓకే. ఇది ఎలాంటి ట్రయాంగిల్, క్యూ దగ్గర యాంగిల్ చూడండి, రైట్ యాంగిల్ అనమాట. సో రైట్ యాంగిల్ అంటే 90 degrees ఉంటుంది. ML ఈజ్ ప్యారలల్ టు RQ.
చూడండి ఈ ఎంఎల్ అనేది ఈ ఆర్క్యూ, ఈ 2 లైన్స్ కూడా ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఈ పీక్యూ అనేది ఈ లైన్కి ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి యాంగిల్ ఎల్ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు 130 డిగ్రీస్. యాంగిల్ ఎల్ఎంఆర్ ఇక్కడ యాంగిల్ 130 డిగ్రీస్. అయితే ఎల్పిఎం అంటే పి దగ్గర యాంగిల్, పిఎంఎల్ అంటే ఇక్కడ పైన ఎం దగ్గర యాంగిల్. ఓకే. నెక్స్ట్ పిఆర్క్యూ ఆర్ దగ్గర యాంగిల్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో చేద్దాం చూడండి. సో 12th సమ్ గివెన్, మనకి ఇచ్చిన కండిషన్ రాద్దాం. గివెన్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఎంఎల్ లైన్ ఈజ్ ప్యారలల్ టు ఆర్క్యూ లైన్. ఓకే. ఇంకా యాంగిల్ ఎల్ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు 130 డిగ్రీస్. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో డయాగ్రామ్ని డ్రా చేసుకుందాం ఒకసారి. సో ఇది వచ్చేసి పిక్యూఆర్ డయాగ్రామ్. సో ఇది వచ్చేసి ఎల్ఎం, ఇక్కడ యాంగిల్ ఏమో 130 డిగ్రీస్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఈ 2 కూడా ప్యారలల్ లైన్స్ అంట. ఓకే. ఎంఎల్ ఈజ్ ప్యారలల్ టు ఆర్క్యూ. ఓకేనా. సో ఈ 2 ప్యారలల్ లైన్స్ అయితే ఈ పిఆర్ అనేది ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఓకే. సో ట్రాన్స్వర్సల్ లైన్ కాబట్టి చూడండి ఇక్కడ యాంగిల్ ఇక్కడ యాంగిల్ ఈ 2 కలిపితే ఏం రావాలి మనకి, 180 డిగ్రీస్ రావాలి. సో ఈ యాంగిల్ కలిపితే 180 డిగ్రీస్ రావాలి. అంటే 130 డిగ్రీస్, ఇక్కడ యాంగిల్ ఎంతో తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ అనుకుంటే మొత్తం 180 డిగ్రీస్కి ఇక్కడ అవ్వాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 130 అవుట్ సైడ్ వెళ్తే 180 మైనస్ 130 డిగ్రీస్. సో 50 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది, 50 డిగ్రీస్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ ఉంటుంది. ఇక్కడ యాంగిల్ సేమ్ ఉంటుంది. సేమ్ సైడ్ ఉన్నటువంటి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ ఆర్ దగ్గర యాంగిల్ ఎంత అంటే 50 డిగ్రీస్ వస్తుంది. ఓకే. సో ఇది నేను రఫ్గా చెప్తున్నాను. ఓకేనా. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ట్రయాంగిల్లో ఇక్కడ మనకు ఒక యాంగిల్ తెలిసింది, ఇది వచ్చేసి రైట్ యాంగిల్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా. సో ఇక్కడ యాంగిల్ వచ్చింది, ఇక్కడ యాంగిల్ వచ్చింది కాబట్టి యాంగిల్ పి అనేది సమ్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ 180 డిగ్రీస్ అని చెప్పి తీసుకుని ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ప్రాబ్లం మొత్తం అలా చేస్తాం. సో చూడండి ఒకసారి. సో ఫ్రమ్ ఫిగర్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు చూడండి. ఈ యాంగిల్ అనేది మొత్తం 180 డిగ్రీస్. అంటే యాంగిల్ ఎల్ఎంఆర్ ప్లస్ యాంగిల్ పిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే. సో దీని నుంచి ఎల్ఎంఆర్ అంటే 130 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ పిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ పిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 130 డిగ్రీస్ ఎంత అవుతుంది, 50 డిగ్రీస్. సో ఇప్పుడు ఎం దగ్గర యాంగిల్ ఎంత వచ్చింది అంటే 50 డిగ్రీస్ వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ 50 వచ్చింది కాబట్టి ఆర్ దగ్గర కూడా ఎంత అవుతుంది, 50 డిగ్రీస్ వస్తుంది. సిన్స్ ఎంఎల్ లైన్ ఈజ్ ప్యారలల్ టు ఆర్క్యూ, ఈ 2 ప్యారలల్ లైన్స్ కాబట్టి ఏం రాసుకోవచ్చు, యాంగిల్ ఎంఆర్క్యూ మనకి యాంగిల్ పిఆర్క్యూ దగ్గర ఎంత వస్తుంది, 50 డిగ్రీస్ వస్తుంది. ప్యారలల్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ పిఎంఎల్ నుంచి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇంత 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతాయి. సో యాంగిల్ పిఎంఎల్ ప్లస్ యాంగిల్ ఎంఎల్పి ప్లస్ యాంగిల్ పిఎల్ఎం
ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్కి ఈక్వల్. ఓకే, సో యాంగిల్ పిఎంఎల్ అంటే 50 డిగ్రీస్ వచ్చింది, ప్లస్ యాంగిల్ ఎంఎల్పి ఇది 90 డిగ్రీస్ యాంగిల్ కదా, ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ ఉంటుంది, ప్లస్ యాంగిల్ పిఎల్ఎం తెలియదు కాబట్టి అంతే రాసుకొని 180 డిగ్రీస్కి ఈక్వల్. సో 50 ప్లస్ 90 130 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ పిఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా, సారీ 140 డిగ్రీస్. ఓకే, దీని నుంచి యాంగిల్ పిఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 140 డిగ్రీస్. 180లోంచి 140 తీసేస్తే ఎంత 40 డిగ్రీస్. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది అంటే 40 డిగ్రీస్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. మొత్తం డయాగ్రామ్ నుంచే మన ఆన్సర్ మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 13th సమ్. సో 13th సమ్ చూడండి. ఇన్ ఫిగర్ ABCDE ఫైండ్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ 2 యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5. సో మనకి ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, దీంట్లో ఈ మొత్తం యాంగిల్ సమ్ ఎంత అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 13th సమ్ము, దీనికి ఫార్ములా ఏంటి అంటే n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఎన్ అంటే ఏంటి అంటే మనకి ఎన్ని అయితే యాంగిల్స్ ఇచ్చారో అన్నీ. సో మనకి ఎన్ని ఇచ్చారు యాంగిల్స్ 5 యాంగిల్స్ ఇచ్చారు అవునా, యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5 యాంగిల్స్ ఇచ్చారు కదా, 1 2 3 4 5. సో అది ఎన్ అంటే 5 మైనస్ 2 ఇంటూ 180 డిగ్రీస్. 5 మైనస్ 2 అంటే 3 ఇంటూ 180 డిగ్రీస్. 18 3s are 54, 540 డిగ్రీస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దీని ఆన్సర్ ఎంత అంటే 540 డిగ్రీస్. సో ఇంతటితో ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.